ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవటానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంది. ఎక్కడ మర్డర్లు జరిగినా, ఎక్కడ అత్యాచారాలు జరిగినా వెళ్ళి దానికి అధికార పార్టీని బాధ్యులు చేస్తున్నట్టుగా ఆరోపణలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారండి. రాయలసీమకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడని ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా ఇలాంటివి చేశారు. రాయలసీమ విద్యావంతుల వేదిక పేరుతో కొంతమంది రెడ్లు కలిసి ఒక సంఘంగా ఏర్పడి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని పత్రికా ప్రకటనలు జారీ చేశారు. కొన్నిసార్లు కర్నూలులో సభలు కూడా పెట్టుకున్నారు. వీళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తుందంటే రాయలసీమకు అన్యాయం, రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి లేనప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిందని గుర్తుకొస్తుంది అనమాట. అసలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే అంటే అధికారం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళని దించడం కోసం ఎంతటి ఘాతుకాలకైనా పాల్పడతారన్న ఆరోపణలు ఈ కుటుంబం మీద ఉన్నాయి. గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1990లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు హైదరాబాద్లో మత కలహాలు సృష్టించారు. దానికి ప్రధానమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండోసారి 1999లో 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 99లో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ చంద్రబాబుని ఏదో ఒక రకంగా ఓడించాలంటే రాజకీయంగా కుదరదని చెప్పి ఆయన శిష్యుడు చిన్నారెడ్డి, అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నాడు వనపర్తిలో. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఒక 40 మంది ఎమ్మెల్యేలతో, తెలంగాణ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి వాళ్ళందరినీ ఢిల్లీకి పంపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి మాకు అని. అంటే అధికారం కోసం దేనికైనా పాల్పడతారు వీళ్ళు అనడానికి ఇవి ఉదాహరణలు. ఇప్పుడు తాజాగా రాయలసీమకు మహా అన్యాయం అని సాక్షి మొదలుపెట్టిందండి. వైఎస్ భారతిరెడ్డి నడుపుతున్న సాక్షి మొదలుపెట్టింది. కారణం ఏంటంటే కర్నూలులో నెలకొల్పాలనుకుంటున్న కొన్ని సంస్థల్ని అమరావతికి తరలిస్తున్నారు అని రాశారు. వాస్తవానికి ఇవి కర్నూలులో పెట్టాలనుకున్న సంస్థలు కాదు. ఇవన్నీ మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయాలనుకున్న సంస్థలే. ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడ భూములు కూడా కొన్నిటికి కేటాయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కర్నూలుకు తరలించాడు. ఆయన జీవో ఇష్యూ చేశాడు. ఇప్పుడు అవేదో కర్నూలుకు సొంతమైన అమరావతికి తీసుకెళ్లిపోతున్నారు అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. లోకాయుక్త కార్యాలయం, అట్లాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఏపీఈఆర్సీ, సిబిఐ కోర్టు ఇవన్నీ కూడా అమరావతికి తీసుకెళ్తున్నారని రాసుకొచ్చారండి. వాస్తవానికి ఇవన్నీ కూడా రాజధానిలో ఉంటేనే అందరికి సౌలభ్యంగా ఉంటాయి. అన్ని చోట్ల రాజధానిలోనే ఉంటాయి. దీన్ని తీసుకెళ్లి ఒక చివరనున్న కర్నూలులో పెడితే ఇంకో చివరనున్న ఉత్తరాంధ్ర, వైజాగ్ నుంచి వచ్చి ఎవరైనా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు గురి కావాల్సి ఉంటుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధానిలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ పట్టవు కాబట్టి అక్కడ తీసుకెళ్లాడు. ఇక సిబిఐ కోర్టును కూడా కర్నూలులోనే పెట్టుకున్నాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఈయన మీద సిబిఐ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి కర్నూలులో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు హైదరాబాద్ నుంచి వెంటాడితే ఆయన కర్నూలు వెళ్ళాడు. కర్నూలులో ఆయన అరెస్ట్ చేయకుండా ఈ పాలిగాళ్ళ అనుచరులు అందరూ అడ్డుకున్నారు. సిబిఐ అధికారులు వెనుదిరిగి రావాల్సి వచ్చింది. సిబిఐ అధికారులని బెదిరించి వెనక్కి పంపారు. అలాంటి గడ్డది. సో ఆ గడ్డ మీద న్యాయమూర్తులు ఎలాంటి బెదిరింపులకు లోను కాకుండా తీర్పులు ఇవ్వగలరా? అలాంటి గడ్డ మీద సిబిఐ కోర్టు పెట్టించుకోవాలనుకున్నాడు. తన కేసులు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున తనకు ఉపయోగపడద్దు అనుకున్నాడు. మరేంటో మొత్తానికి. తర్వాత విజయవాడలో పెట్టాలనుకున్న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆఫీస్ ని, కేఆర్ఎంబి ఆఫీస్ ని వైజాగ్ లోకి తీసుకెళ్లి పెట్టాడు. అంటే పరివాహక ప్రాంతంలో దగ్గరగా, కృష్ణానదికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి. అయితే విజయవాడలో పెట్టాలి, లేదంటే కర్నూలులో అయినా పెట్టుకోవచ్చు దాన్ని. ఎందుకంటే కర్నూలు కూడా తుంగభద్ర నది ఒడ్డునే ఉంటుంది, విజయవాడ కృష్ణానది ఒడ్డున. సో పైగా దాన్ని ఎక్కడో 300-400 కిలోమీటర్ల అవతలున్న విశాఖపట్నంలో తీసుకెళ్లి పెట్టాయంటే మరి ఇతనికి విజయవాడ ప్రాంతం మీద ద్వేషమా లేకపోతే తుగ్గలక్క అనేది అర్థం కావట్లా. పైగా ఈ కథనంలో సాక్షి ఏం రాసిందంటే శ్రీబాగ్ ఒడంబడికని తుంగలో తొక్కారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ రెండు కలిసే సమయంలో కలవటానికి ముందు శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది, శ్రీబాగ్ ఒప్పందం జరిగింది అని చెప్పి రాశారండి. అది శుద్ధ తప్పు. ఆ రాసిన వాళ్ళ మేధావితనానికి జోహార్లు చెప్పాలి. మరి అది రాసిన ఆయన, చూసిన సబ్ ఎడిటర్ వీళ్ళందరూ డెస్క్ లో ఏం చేస్తున్నారు కానీ శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది 1937లో. 1937లో అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఇవేమి జరగక ముందు ఒక పార్టీకి చెందిన, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పెద్ద మనుషులు శ్రీబాగ్ అంటే కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారి ఇంటి పేరు శ్రీబాగ్. అది మద్రాసులో ఉంది, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఆ ఇంట్లో సమావేశమయ్యారు కొంతమంది. సమావేశమై రేపు పొద్దున భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాటం చేయాలి, ఆంధ్ర రాష్ట్రం వస్తే ఎలా ఉండాలి ఏంటని మాట్లాడుకున్నారు. అందులో కూడా ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళే ఉన్నారు. కడప కోటిరెడ్డి, హాలహరు సీతారామరెడ్డి,
గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఆంధ్ర నుంచి ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండ వెంకటప్ప ఇలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళంతా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే ఉన్నారు. ఆ 7 మంది 10 మందిలో వీళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. రాజధాని ఒక చోట ఉండాలి, అట్లాగే హైకోర్టు ఒక చోట ఉండాలి 2 ప్రాంతాల్లో, అలాగే రాయలసీమ సాగునీటి వసతి కల్పించాలి, రాయలసీమకి సాగునీటి వనరులను పరిరక్షించాలని మాట్లాడుకున్నారు. వాస్తవానికి అందులో కాంగ్రెస్ పార్టీ పెద్దలే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేరు, జస్టిస్ పార్టీ వాళ్ళు లేరు, వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం, కొంతమంది మనుషులకు సంబంధించి మాట్లాడుకున్న వ్యవహారం అది. దానికి చట్టబద్ధత కూడా లేదు. స్వాతంత్రానికి పూర్వం, అసలు దేశానికి స్వాతంత్రం రాకముందు 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తే దానికి చట్టబద్ధత ఎట్లా ఉంటుంది? పైగా అది జరిగిన తర్వాత స్వాతంత్రం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ 2 కలిసినాయి 1956లో. అప్పుడు ఈ ఒప్పందానికి పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజధాని హైదరాబాద్ లోనే, హైకోర్టు హైదరాబాద్ లోనే, అన్ని ప్రముఖ సంస్థలు హైదరాబాద్ లోనే పెట్టేశారు. దానికి కారకుడు నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లా రాయలసీమోడే. సాక్షాత్తు రాయలసీమ నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఈ ఒప్పందాన్ని తొంగలో దొక్కాడు. అప్పుడు ఎవరు మాట్లాడరు. రాయలసీమ నుంచి వచ్చిన రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎవరికి కూడా రాయలసీమ అనగబడతనం గుర్తుకురాదు. కానీ ఆ రెడ్డేతర ముఖ్యమంత్రి ఎవరైనా వస్తే వీళ్ళకి వెంటనే సమస్యలన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. వాస్తవానికి రాయలసీమకి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. 1983 దాకా ఈ శ్రీబాగ్ ఉడంబడిక గురించి ఎవరు మాట్లాడాల. 83లో ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు రాయలసీమ నీటి హక్కులు, రాయలసీమ వెనకబాటు, శ్రీబాగ్ ఉడంబడిక అని. వాస్తవానికి రాయలసీమకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం హయాంలోనే. గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ, ఇవన్నీ ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలు. వీటిని పూర్తి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. వీటి ద్వారా ఇవాళ లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది రాయలసీమ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి బాగా కృషి చేశారు. ఆయన ఇంకా రాయలసీమ పక్షపాతిగా పేరుంది. మిగతా ప్రాంతాలలో అదే అనుకుంటారు, ఆయన సొంత ప్రాంతానికి ఆయన చేసుకుంటున్నాడని. చిత్తూరులో ఇండస్ట్రీస్ రావడం వెనక, అనంతపూర్లో ఇండస్ట్రీస్ రావడం వెనక, కర్నూలు, వీటన్నిటిలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కియా వచ్చింది అనంతపూర్కి, హీరో హోండా వచ్చింది, ఇసూజీ వచ్చింది శ్రీ సిటీలో. చాలా పరిశ్రమలన్నీ కూడా రాయలసీమ. తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెస్ పెట్టారు, మొబైల్ ఫోన్ల తయారీ సెస్ పెట్టారు తిరుపతిలో. దేశంలో ఆ టైంలో దేశంలో తయారయ్యే ప్రతి 3 సెల్ ఫోన్లో ఒకటి తిరుపతిలో తయారయ్యాయి. నంద్యాలలో సీడ్ హబ్ పెట్టారు. ఇవన్నీ కూడా సోలార్ పార్క్ పెట్టారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాధ్యమని 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకి వరుసగా 3 ఏళ్ల పాటు 100 టీఎంసీలకు పైగా నీరు ఇచ్చారు. కింద ఉన్న పల్నాడు ప్రకాశానికి సాగర్ నీళ్లు ఇవ్వకుండా రైట్ కెనాల్కి తగ్గించి, వాళ్ళ కోట తగ్గించి మరీ రాయలసీమకి ఇచ్చారు. అట్లాగే పట్టిసీమ మూలంగా కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్లు ఇవన్నీ కలిపి అక్కడ ఇచ్చారు. అంత చేసినా ఆ రోజున కొంతమంది పాట మొదలు పెట్టారు రాయలసీమ వెనకబడుతామని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ళు ఆయన ఏం చేయలే, ఒక పరిశ్రమ తీసుకురాలేదు రాయలసీమకి, ఎవరు మాట్లాడలా. కానీ ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు అన్యాయం అని పాట మొదలు పెట్టారు. వచ్చిన విద్యా సంస్థలన్నీ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థలు కూడా ప్రధానమైన రాయలసీమలోనే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిలో ఐఐటి పెట్టారు, ఐఐఎస్సిఆర్ పెట్టారు, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు, కర్నూలులో IIIT పెట్టారు, శ్రీ సిటీలో ఒక IIIT పెట్టారు, 2 IIITలు రాష్ట్రానికి ఇస్తే 2 రాయలసీమలో పెట్టారు. ఇంత చేస్తా ఉంటే ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్స్, ఓర్వకల్లు చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కొప్పర్తిలో, కడపలో పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఇంకో నాయకుడు అయితే కడప నుంచి పీకి పడేసేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానిని పీకేశాడు. కొన్ని సంస్థలను ఆంధ్ర నుంచి రాయలసీమకు తరలించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయాల. ఆ కొప్పర్తిని కంటిన్యూ చేస్తున్నాడు. జగన్ సొంత ఊళ్ళో పెట్టుకున్న కొప్పర్తిని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకోళ్ళు అయితే ఆ కొప్పర్తి కాదు ఇంకొక చోట పెడదాం అక్కడ అనుకున్నారు. దొనకొండలో పెట్టాలనుకున్న డ్రోన్ హబ్ ని 2014-19 మధ్యలో దొనకొండలో పెడదాం అనుకున్నారు. దాన్ని కూడా ఓర్వకల్లుకి పెట్టుకున్నారు. వేరే ప్రాంతాలకు సంబంధించి అక్కడ తీసుకెళ్లి పెట్టినప్పుడు ఆ ప్రాంతం నుంచి రెసిస్టెన్స్ రావట్లా. కానీ రాయలసీమలో ఎంత పెట్టినా కానీ ఇంకా రాయలసీమకు అన్యాయం అని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు మాకు పరిశ్రమలు కావాలి, లేదంటే మాకు ప్రాజెక్టులు కావాలి అని అడగాల్సింది సెంట్రల్ ఆంధ్ర వాళ్ళు. పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా దాకా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో కానీ ఇప్పుడు కానీ కొత్తగా ఒక కంపెనీ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక సర్వీస్ సెక్టర్ కానీ ఏమీ అనౌన్స్ చేయాల. రాజధాని ఒకటి అనౌన్స్ చేశారు. దానికోసం రైతులే పొలాలు ఇచ్చారు 33,000 ఎకరాలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటున్నారు. ఆ రాజధానిలో కూడా ఏమైనా సంస్థలు పెడతారా అంటే దానికి గ్యారంటీ లేదు. ఇంతవరకు ప్రభుత్వ కార్యాలయాలు మేము కట్టేసాం అనుకుంటారేమో. ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఏ నగరం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు.
కాబట్టి ఇన్ని సంస్థలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వీటిలో మా పాత్ర ఏంటి, సంస్థలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వీటిలో మా పాత్ర ఏంటి, మాకేమిస్తున్నారని అడిగితే అక్కడ సమాధానం లేదు. చేస్తుంది రాయలసీమకు చేస్తున్నారు. ఆ ఏం చేస్తున్నాము అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ రాయలసీమ నాయకులు చెప్పుకోవాలి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వరుసగా 3 ఏళ్ళు 300 టీఎంసీ అలొకేటెడ్ వాటర్ కూడా కాదు అది. రాయలసీమకి ఇచ్చి కూడా రాయలసీమకి ఏం చేయలేదనే చెడ్డ పేరు ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని కొంతమంది జనం కూడా నమ్మారు. జనం నమ్ముతారు, దొంగ ప్రచారాలను జనం నమ్ముతారు. నమ్మిన ఫలితమే 2019లో జరిగిన ఓటమి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సాక్షి మోక చేస్తున్న దుష్ప్రచారాలని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రచారాలు మరింత ఉధృతంగా జరుగుతాయి, ప్రజలు నమ్మి దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాష్ట్రం దెబ్బతింటది, తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే రాష్ట్రం దెబ్బతింటది. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.